యోసేపు చెప్పినట్లుగానే 7 సమృద్ధి గల సంవత్సరాలు వచ్చాయి. చాలా ఎక్కువ పంట పండింది. ఐగుప్తు దేశంలో పంట అంతా సేకరించి దాన్ని నిల్వ చేశాడు. ఏ పట్టణం చుట్టూ ఉండే ధాన్యం దాని దగ్గరే నిల్వ చేశాడు. సముద్రపు ఇసుక రేణువులంత ధాన్యం సమృద్ధిగా దాచాడు. అది కొలవడానికి అసాధ్యం కనుక కొలవడం మానేశారు. కరువు సంవత్సరాలు రాక మునుపు యోసేపునకు ఐగుప్తులో 2 కుమారులు పుట్టారు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ మర్చిపోయేటట్లు చేశారు అని తన పెద్ద కొడుకుకి మనష్య అని పేరు పెడతాడు. ఆ తర్వాత 2వ కుమారుడు పుట్టగా నాకు బాధ కలిగిన దేశంలో నన్ను అభివృద్ధి చెందించాడు అని 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెడతారు. ఐగుప్తు దేశంలో సమృద్ధి సంవత్సరాలు అయిపోయిన తరువాత 7 సంవత్సరాల కరువు ప్రారంభమైంది. కానీ ఐగుప్తు దేశంలో ఆహారం సమృద్ధిగా ఉంది. కరువు సమయంలో ఐగుప్తు ప్రజలు ఫరోకు మొరపెట్టగా ఫరో, మీరు వెళ్ళి యోసేపు చెప్పినట్లు చేయండి అని వారిని యోసేపు దగ్గరికి పంపిస్తాడు. ఆ కరువు ప్రతి దేశంలో భారంగా ఉండినందున అందరూ కూడా ఐగుప్తుకు వచ్చి ఆహారం కొని తీసుకెళ్లేవాళ్ళు. కనాను దేశంలో కూడా కరువు ఉంది కాబట్టి యాకోబు ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉందని తెలుసుకొని తన కుమారుల దగ్గరికి వెళ్ళి, మీరెందుకు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు? ఇటు చూడండి, ఐగుప్తులో ఆహారం ఉందని విన్నాను. మనం చావకుండా బ్రతుకున్నట్లు మీరు వెళ్ళి అక్కడ నుండి మన కోసం ధాన్యం కొనుక్కురండి అని చెప్తారు. యోసేపు యొక్క 10 మంది అన్నలు ఐగుప్తుకు వెళ్ళడానికి బయలుదేరతారు. ఆ సమయంలో యాకోబు యోసేపు తమ్ముడైన బెన్యామీనుకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని అతనిని మాత్రం పంపలేదు. యోసేపు ఐగుప్తు మీద అధికారిగా ఉన్న సమయంలో ఇశ్రాయేలు కుమారులు ధాన్యం కొనడానికి అక్కడికి వస్తారు. అక్కడ యోసేపే ధాన్యం అమ్మాలి కనుక తన సహోదరులందరూ వచ్చినప్పుడు యోసేపుకు మొక్కుతారు. యోసేపు తన అన్నలను గుర్తుపడతారు. కానీ ఒక అన్యునిలానే వారితో కఠినంగా మాట్లాడతాడు. వారిని చూసి, మీరెక్కడి నుండి వచ్చారు అని అడుగుతాడు. అందుకు వారు ఆహారం కొనడానికి కనాను నుండి వచ్చామని చెప్తారు. వారు యోసేపును గుర్తుపట్టలేదు. యోసేపు వారిని చూచి తాను కనిన కలను జ్ఞాపకం చేసుకుంటారు. మీరు వేగులవారు ఈ దేశం గుట్టు తెలుసుకోవటానికి వచ్చారు అని వారితో కఠినంగా మాట్లాడతారు. ఆ మాట అనగానే వారు భయపడి, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనడానికే వచ్చాం. మేము యథార్థవంతులమే గాని వేగులవారం కామని చెప్తారు. అయినా కూడా యోసేపు వారిని చూసి ఈ దేశం గుట్టు తెలుసుకోవటానికి వచ్చారు అని చెప్తాడు. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలో ఉన్న ఒక్క మనుషుని కుమారులం. చిన్నవాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, మాలో ఒకడు లేడని చెప్తారు. అప్పుడు కూడా యోసేపు వారిని చూసి, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. మీరు వేగుల వారని మీ మాట వల్లనే తెలుస్తుంది. ఫరో జీవంతోడు, మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే గాని మీరెక్కడి నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకొని రావడానికి మీలో ఒకరిని పంపించండి. అయితే మీరు బంధింపబడి ఉంటారు. అట్లు మీలో సత్యం ఉందో లేదో తెలుసుకుంటాను. లేని ఎడల ఫరో జీవంతోడు, మీరు వేగుల వారే అని చెప్పి 3 రోజుల పాటు తన అన్నలను చెరసాల్లో వేయించాడు. 3 రోజుల తర్వాత యోసేపు చెరలో ఉన్న తన అన్నల దగ్గరకు వెళ్ళి, చూడండి, నేను దేవునికి భయపడేవాడిని. మీరు బ్రతికేలా దీన్ని చెయ్యండి. మీరు నిజంగా యథార్థవంతులైతే మీలో ఒకడు చెరసాల్లో ఉండి మిగిలిన వాళ్ళు వెళ్ళి మీ కుటుంబపు కరువు తీర్చుకోండి. మీ తమ్ముడు నా దగ్గరకు తీసుకొని రండి. ఈ విధంగా మీ మాటలు సత్యమైనవి అని కనబడతాయి. కాబట్టి మీరు చావరు అని చెప్పగా వారు తమ తప్పును జ్ఞాపకం చేసుకున్నారు. నిశ్చయంగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాం. యోసేపు మనలను బ్రతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూసి కూడా వినలేదు. అందుకు ఈ వేదన మనకు వచ్చేనని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపం చెయ్యొద్దు అని నేను మీతో చెప్పలేదా? అయినా మీరు వినలేదు గనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడింది అని వారితో అంటాడు. ద్విభాషి యోసేపుకి వారికి మధ్య ఉన్నాడు కనుక వీరు మాట్లాడేది యోసేపు గ్రహించాడు అని వారికి తెలియలేదు. వారి మాటలు విన్న యోసేపు వారి దగ్గర నుండి వెళ్ళిపోయి చాలా ఏడ్చి మరలా వారి దగ్గరకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధిస్తాడు. మరియు యోసేపు తన అన్నల గోనెలను ధాన్యంతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెల్లో తిరిగి ఉంచుటకును, ప్రయాణం కొరకు ఆహార పదార్థములు భోజన పదార్థములు వారికి ఇవ్వమని ఆజ్ఞ ఇచ్చాడు.
యోసేపు వాళ్ళ అన్నలు తాము కొనిన ధాన్యం గాడిదల మీద ఎక్కించి కనానుకు బయలుదేరి వెళ్తారు. అయితే వారు ఒక చోట ఆగుతారు. వారిలో ఒకడు తన గాడిదకు మేత పెట్టాలని